నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడు రైస్ అంటే బియ్యంతో పన్నీర్ అని చెప్పేసి వేరువేరుగా రకరకాలుగా పన్నీర్లు అయితే చూపిస్తున్నారు. పాలతో పని లేదు, ఖర్చు తక్కువతో ఈజీగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నారండి. పన్నీర్ గురించి అయితే పన్నీర్ అయితే నేనైతే ఇట్లా చేశాను, రైస్తో అయితే చేశాను అనమాట, బియ్యంతో. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఇది పన్నీర్ కరెక్ట్గా ఉందా లేదా, నిజంగా పన్నీర్ లాగా వస్తుందా, ఫుల్ వీడియో చూడండి. దీని వీడియో ఫుల్ చూసిన తర్వాత దీని గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మటుకి ఖచ్చితంగా దీని గురించి అయితే అందరికీ తెలుస్తుంది అనమాట. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఎలా అనేది. నేనైతే యాజ్ ఇట్ ఈజ్గా చేసిన విధంగానే చేశానండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. కప్పు రైస్ అంటే మామూలుగా తినే బియ్యం అయితే తీసుకున్నాను, అంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు అనమాట. రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక కప్పు వాష్ చేసుకొని ఒక కడాయిలో వేసుకున్నాను కప్పు రైసు. దాంతోపాటు ఒక 2 ఉల్లగడ్డలు, ఒక మీడియం సైజు ఉల్లగడ్డలు అయితే 2 పొక్కు తీసుకొని పచ్చివే కడిగి వాష్ చేసుకొని ముక్కలుగా చేసుకున్నాను. దాంతోపాటు ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను అనమాట. అంటే రైసు ఆలు అనేది పన్నీర్కి అనమాట. మిగతావి ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టమాటా అనేవి కర్రీకి అనమాట. సేవింగ్ అనమాట, ఇది కర్రీ సేవింగ్ అనమాట. అంటే 2 సపరేట్గా చేయకుండా ఒకేసారి ఈజీగా అయిపోయేటట్టుగా. ఇప్పుడైతే నేను ఆ రైసు అన్ని ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటా పక్కన అయితే పట్టుకున్నాను. ఆ ఉడికిన రైస్ అయితే ఉడికిందనమాట. రైస్ ఒక కప్పు తీసుకుంటే 2.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను నేను ఉడికించుకున్న తర్వాత. దాని తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఉడికిన రైసు తీసుకున్న దాంట్లో ఒక 4 స్పూన్లు పెరుగండి, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలా. దాంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకొని బాగా మిక్సీకి పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని దాన్ని బాగా బీట్ చేయాలన్నమాట. బాగా స్మూత్గా ఒక 5 మినిట్స్ వరకు స్మూత్గా అయ్యే విధంగా బీట్ చేసుకోవాలన్నమాట. బాగా బొబ్బులు లాగా వస్తుంది అనమాట. దాంట్లో ఇంకా బీట్ చేసుకున్నాను నేను, విస్కర్తో అయితే చేసేసుకున్నాను. దాంట్లోనే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి, 2 స్పూన్లు వచ్చేసి మైదా. లేకపోతే కార్న్ఫ్లోరే తీసుకోవచ్చు, లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు అనమాట. నేను చూసింది అట్లా అనమాట. నేను 2 హాఫ్ వేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్టు మళ్ళీ దాంట్లో కొంచెం అంటే చిటికెడు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ కొంచెం చిటికెడే తీసుకోవాలి, అంటే ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ సాఫ్ట్నెస్ రావడానికి అనమాట ఇది. అట్లా వేసుకొని బాగా బీట్ చేసేసాను. మళ్ళీ ఒకసారి విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక ట్రే లాంటిది ఏదో ఒక దాంట్లో, ప్లేట్లో కానీ దేంట్లో సరే, ఇట్లా మన ప్లేట్లు ఉంటాయి కదండి, ప్లేట్లో కానీ ఇట్లా ట్రే లాంటి వాళ్ళు కానీ ఆయిల్ గ్రేస్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న పన్నీర్ బ్యాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి నేను వేస్తున్నాను. నేను కేక్ ట్రే ఉంటుంది కదండి, అది దాంట్లో అయితే ఆయిల్ గ్రేస్ చేసేసి వేసాను. మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను చుట్టూ సమాంతరంగా చేసుకొని కొంచెం ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే బబుల్స్ అనేవి రావన్నమాట కింద. తర్వాత ఒక కడాయిలో వాటర్ వేసేసుకొని స్టీమ్ చేసేస్తున్నాను దాన్ని. స్టీమ్ చేసుకొని ఆలోపు కర్రీకి అయితే నేను రెడీ చేస్తున్నాను. ఆనియన్స్, ఉడికిన ఆనియన్, టమోటా, ఎండుమిర్చి ఉడికించాం కదా, ఇదైతే మిక్సీకి పెట్టేసాను అనమాట. ఇంకా ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. కర్రీ కోసం నేను ఒక కడాయి తీసుకొని దాంట్లోనే జీరా, మన గరం మసాలా, చెక్క, లవంగాలు, ఒక ఇలాచి, ఇది ఉంటుంది కదా బిర్యానీ ఆకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని వేయించుతున్నాను అనమాట. లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. వేయించేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి పేస్టు, అదైతే వేస్తున్నాను. వేసేసి బాగా ఇది మగ్గాలన్నమాట. పేస్ట్ వేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలని నేను బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో సాల్టు, మామూలుగా మనం డైలీ వాడే మసాలాలేనండి, నేను వేరే మసాలాలు ఏమి వేయట్లేదు. పసుపు, ఉప్పు, కారం, ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసేసాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
ఫ్రై చేసుకోవాలా. నేనైతే ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ అయితే మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసేసాను. ఆ వాటర్ని కొద్దిగా వేసేసాను అనమాట. వాటర్ వేసేసి మళ్ళీ ఉడికిస్తున్నాను అనమాట. ఈలోపు మనకు పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ పన్నీర్కి ఎక్కువ టైం పట్టదండి. దీనికి 10 మినిట్స్ అంతేను. ఆ లోపు మనం గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం కదా, 10 మినిట్సే. కానీ నాకు ఇది 10 మినిట్స్ పట్టలేదండి, ఎక్కువే పట్టింది టైము. నేను ట్రై చేశాను కానీ ఇది ఇంకా టైం పట్టింది. నాకు రోజంతా పట్టిపోయింది. టైం వేస్ట్ అనిపించింది నాకు. ఈరోజు చేసి కూడా వేస్ట్ అనిపించింది. అసలు ఫస్ట్ చేస్తుంటే పైన ఏమో డ్రైగా కనిపిస్తుంది, లోపలేమో మెత్తగా అనిపిస్తుంది. కానీ మా పిల్లలైతే బాగుంది అని చెప్పేసి లైట్గా తిన్నారు. దాని తర్వాత నేనేం చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంటే అది బాగా మెత్తగా అయిపోయి చేతి కొట్టుకుంటా అసలు రాట్ల పీసులుగా అని చెప్పేసి మళ్ళీ ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే ఇది ఇప్పుడు ఇట్లా పీసులుగా వచ్చిందనమాట. నేను అసలు వేస్ట్ అయ్యిద్ది అనుకున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అమ్మయ్య బాగానే వచ్చింది అని అనిపించింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను కదా, పీసులు అయితే మెత్తగానే వచ్చిందండి. సాఫ్ట్గా స్పాంజ్ లాగా బాగా వచ్చాయి పీసులు అయితే. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వచ్చింది. ముందైతే మనం స్టీమ్ చేసుకున్నామంటే కొంచెం చల్లారి నాకు చూస్తే రావట్లేదు అట్లా పీసులుగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా టైట్గా కొంచెం సాఫ్ట్గా ఇట్లా పీసులుగా అయితే వచ్చింది కట్ చేసుకుంటే. ఇంకా తర్వాత ఈ పీసులను తీసుకొని ఇప్పుడు గ్రేవీలో ఆయిల్ తేలుతుంది కదండి, ఆ గ్రేవీలో కొంచెం పెరుగు అండి బాగా స్మూత్గా బీట్ చేసుకొని, పెరుగు కానీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, ఫ్రెష్ క్రీమ్ కానీ 2-3 స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లోనే. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి పన్నీర్ పీసులు, అయ్యానండి రైస్ పన్నీర్ పీసులు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ పన్నీర్ పీసులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆ పన్నీర్ని 2-3 సార్లు స్టీమ్ చేశానండి. అంటే ఫస్ట్ ఒకసారి స్టీమ్ చేసిన తర్వాత అంటే లోపల మెత్తగా అయిపోయిందనమాట. టైట్గా బయటికి టైట్గా కనిపిస్తుంది పైన, లోపల మెత్తగా ఉంది రావట్లా. అందుకు ఉడకలేదని చెప్పేసి మళ్ళీ స్టీమ్ చేసి ఇట్లా 2-3 సార్లు చేసేసరికి టైం ఎక్కువ పట్టి రోజంతా పట్టేసి చాలా ఇసుకు పుట్టిందండి. కానీ పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం ముక్కలుగా వచ్చింది. ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత అయితే నేను కర్రీ అయితే ఇట్లా చూపిస్తున్నాను. కానీ ఆ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఆ ముక్కలు అన్నీ సాఫ్ట్గా అయిపోయి కర్రీలో కలిసిపోయాయి అనమాట. ఎక్కడో ఒక ముక్క కావాలో కొంచెం బాగా కనిపిస్తుంది. కర్రీ గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉందండి. కానీ పన్నీర్ ముక్కలు అంత పన్నీర్ అలా లేదు. మనం ఏదో అన్నాన్ని ఉడకబెట్టి మెత్తగా స్మాష్ చేసి ఉడకబెట్టినట్టు అనిపిస్తుంది అనమాట పన్నీరు. ఇట్లా టైం వేస్ట్ పనులండి ఇవన్నీ. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే బాగానే ఉంది, చపాతీలో తింటుంటే నేనైతే చపాతీ చేసాను దీనికి. బాగుంది చపాతీ. గ్రేవీ అయితే బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు దీని గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.